శుభోదయం. ఈరోజు బొబ్బాయి గురించి చెబుతానండి. బొబ్బాస్కాయ అంటాం మీరందరూ పప్పాయ అంటారు. మా మనవడు అలా అంటాడు, మా బాబుగారు బాబు. అలాగే మా పాప, పెద్ద పాపకి చిన్న పాపకి బాబులు, వాళ్ళు కూడా అలానే అంటారు. మేమైతే మరి పూర్వం బొబ్బాస్కాయ అనటం, ఇంటి దగ్గర గుమ్మం దగ్గర ఇలాగా తిన్న తర్వాత గింజలు పాడేస్తే మొక్కలు వచ్చేసి పెద్ద పెద్ద కాయలు కాసేసి తీయి సొంగల్లాగా ఉండేవి, కోసుకుని తినేవాళ్ళం. అలాగే తెలుసు. ఇప్పుడైతే కొనుక్కోవడానికి చాలా పుష్కలంగా అమ్ముతున్నారో కొనుక్కుంటున్నాం కదా. కానీ ఈ బొబ్బాసి గింజలతో చాలా ప్రయోజనం ఉందండి. చాలా మంచి చిట్కా. మనకి ఏదన్నా ఆర్థికంగా బాగోలేదన్నా, ఇంట్లో బాగోలేదన్నా, ఏదో ఎక్కడో దేవుడి దగ్గరికి పరుగులు పెట్టేస్తూ ఉంటాం. అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా మనకి వంతుని ఎంత ఉందో అంత మనకి తీరాలి. తీరే వరకు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఎక్కడికో వెళ్ళి 10,000 ఖర్చు పెట్టుకుని, ఇక్కడికి వెళ్ళి 20,000 ఖర్చు పెట్టుకుని, ఎక్కడికో వెళ్ళి 50,000 ఖర్చు పెట్టుకుని అలాంటి పనులు చేయడం వల్ల ఇంకా మనకు వచ్చే ఇబ్బందులు అనేది ఎక్కువైపోతాయి తప్ప తక్కువ అవ్వవు. ఇది తెలియాలి ప్రతి ఒక్కరికి. మంత్రాల వల్ల చింతకాయలు రాలుతాయి అనుకోవడం చాలా తప్పు, చింతలు పోతాయి అనుకోవడం చాలా రైటు. మరి నేను చెప్తాను ఈ చిన్న చిట్కా. ఇది చేసుకున్నారనుకోండి చాలా మంచిది, చాలా శుభదాయకం కూడా. ఎందుకంటే నాకు తెలిసింది. నేను పెద్దలు చెప్తే విన్నాను, విని నేను చేస్తాను. ప్రతి ఒక్కరికి ఇలా ఇస్తూ ఉంటాను, ఇలా చేసుకోమని చెబుతాను. చేసుకున్న వారు ఎందరో తెలియదు, కానీ తీసుకున్నవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ బొబ్బాయి ఉంది కదా, బాగా పండయింది. ఈ బొబ్బాయికి నిండుగా ఉన్నాయి గింజలు కదా. ఇలా నిండుగా ఉంటేనే నేను చెప్పేదానికి గింజలు పనికొస్తాయి అన్నమాట. మరి మనం చేసేది మనస్ఫూర్తిగా అవును నిజమే అని నమ్మకంతో, మరి ఇలా వీడియోలో చూసి నాకేదో కలిసి వస్తుందని మీరేదో వెనక్కి వెళ్ళిపోవడం కాదు, మీకు కలిసి వచ్చేటట్టు నేను చెబుతున్నాను. కాబట్టి ఇదేమంత కష్టం కాదు, ఖర్చు కాదు, తప్పు కాదు. ఇది చేసుకుని పాటించారే అనుకోండి, చక్కగా దీని ఒక ఫలితం తప్పకుండా ఉంటుందన్నమాట. ఇలాగా కాయ కోసినప్పుడు ముదరకాయ, పండుకాయ అనుకోండి, ఒక్కొక్క కాయలో గింజలే ఉండవు కదా. ఒక్కొక్క కాయలో అక్కడక్కడ గింజలు ఉంటాయి, అవి కూడా పనిచేయవు. పూర్తిగా కాయ నిండా అలాగా చూసారా, ముక్క నిండా గింజలు ఎలా ఉన్నాయో అలా ఉండాలి. అలా ఉన్నవి అలా ముదరగా ఉండాలి. పండు కాయ నుంచి వచ్చిన గింజలు మాత్రమే. ఇక చక్కగా నేను చేసే పనికి ఎండబెట్టేసాను. అలాగా ఒక్క కాయ వచ్చిందండి ఒక 20 రోజుల కిందట, దాని నిండా గింజలు ఉన్నాయి. చక్కగా తీసేసి నేను కడిగేసి అలా ఆరబెట్టేస్తే ఆ వాటర్తో సహా ఆరిపోతుంది అనమాట. వాటర్ పిసుకని అవసరం లేదు. మనం ఆరిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఎండలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే నేను చెప్పే పనికి మరి పాడవకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ బొబ్బాయి గింజలు ఉన్నాయి కదా, అలాగే ఇవన్నీ తీసేసి చక్కగా నీటిలో కడిగేయాలి, స్వీట్ పోయేటట్టు. ఇలా నీటి పొడగల్లాగా ఉంటాయి కదా, ఏం పర్వాలేదు. అలాగే కడిగేసి ఎండబెడితే ఈ నీళ్ళతో సహా గింజ ఆరిపోయింది అనుకోండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ మిరియాల్లాగా ఉన్నాయి కదా, ఇలా వచ్చేస్తుంది. అవి ఏం చేయాలి చెప్పనా. చక్కగా ఇప్పుడు నేను తీసాను 20 రోజుల కిందట వచ్చింది అంటున్నాను కదా, అలాగా మరి శుభ్రంగా తుడిసేసి ఒక గొట్టు అక్కడ వేసేసాను. నేను 3 రోజుల కిందట వరకు కూడా అట్లా పట్టించుకోలేదు, ఆరిపోయినాయి. మరి అయినా కానీ ఎండలో పెడతాను. అంటే మనం చేసే పనికి పాడవకుండా ఉండటం కోసం. ఇవి చక్కగా మనం రోజు పూజ చేసుకుంటాను అనుకోండి. నేను మరి ఎవరైనా అప్పుడప్పుడు చేసుకుంటారు కదా, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారాలని. అలాంటప్పుడు కూడా శుభ్రంగా ఏం చేయాలంటే దేవుడి దగ్గర ఎండబెట్టేసుకుని చక్కగా ఈ గిన్నెలో వేసుకుని దేవుడి దగ్గర పూజ దగ్గర పెట్టుకుని, పూజ దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజిస్తాం కదా, అలాగే వీటి మీద కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజించుకుని దండం పెట్టుకుని అప్పుడు ఈ కొంచెం ఒక 25 గింజలు, ఒక 30 గింజలు ఉండేటట్టు పొట్లాలు కట్టుకోవాలి. పొట్లం కట్టుకుని ఏం చేయాలి అనుకుంటున్నారు కదా, ఒక పొట్లం దేవుడి దగ్గర ఉంచినా పర్వాలేదు, మనకి అభివృద్ధి అవుతుంది. ఒక్కొక్క పొట్లం పర్సు, మనం డబ్బులు వాడుకునే పర్సు ఉంటుంది కదా, బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అయినా అందులో పెట్టుకోవాలి. తప్పనిసరిగా పర్సులో ఒక చిన్న పొట్లం ఉండాలి. మా బాబుకి, మా అల్లుళ్ళకి, మా చుట్టాల వాళ్ళకి చాలామందికి ఇది పర్సులో పెట్టుకోండి అని ఇచ్చాను. అలాగే మరి నేను గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది. మరి మా జాబ్ వచ్చి పెద్దదయ్యింది, ఆ పొట్లం ఇప్పటికీ అలానే పర్సులో ఉంచుకున్నాడో అని మా అతిథిలో ఒక ఆవిడ చెప్తుంది. వారి పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఎన్ని పూట పొడిచారండి వాళ్ళు, అందుకు వాళ్ళ పేరు చెప్పట్లేదు. వాళ్ళ బావ కొడుక్కి ఇస్తే పర్సులో పెట్టుకున్నాడంట. మంచి జాబ్ వచ్చింది, ఈవేళ ఎక్కువ శాలరీలతో పెద్ద జాబ్ చేస్తున్నాడు. అయినప్పటికీ పర్సులో ఆ పొట్లం అలానే ఉందంట. ఆయనకే కాదండి, లెక్కలేనని జనాలకి నేను ఈ పొట్లాలు కట్టి ఇచ్చాను.
ఎందుకంటే మంచిది కాబట్టి. మనకి డబ్బులు నగలో పెట్టుకుంటాం కదా, బీరువానో లేకపోతే ఏదో ఒక దాంట్లో, అందులో కూడా ఈ గింజల పొట్టలో ఒకటి భద్రపరుచుకోవడం వల్ల చాలా మంచిది. మీకు చిన్న ఆతకూర నలిపి వేసుకుంటే మరి సంవత్సరాల తరబడి అలానే ఉండిపోతాయి. లేదంటే తర్వాత ఒక 2-3 సంవత్సరాల దాకా ఏమీ కావు. అప్పుడు ఏమన్నా కొంచెం పుచ్చిలాగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఇలా తయారు చేసిన గింజలో పెట్టుకుని ఆ గింజలని మనం చక్కగా దేవుడు చెట్లు ఉంటాయి కదా మనకి, మరి రకరకాల మారేటి బెలము, మహాబెలము, అలాగే మందార మొక్కలు, దేవుడికి పూజించే చెట్లు ఆ మొదటేసి మట్టి కప్పెట్టేయాలి. చెదిరిపోకూడదు. అందరూ తొక్కుతారు కదా, మరి ఆ గింజలు మనకి ఎంత ఐశ్వర్యం తెచ్చిపెట్టినాయి. తప్పనిసరిగా పర్సులో డబ్బులు నిండుగా ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు నిండుగా ఉంటాయి, బీరువాలో డబ్బులు కూడా నిండుగా ఉంటాయి. అలా పెట్టుకుంటే అంటే లేవు ఈ డబ్బులు అనే ఆ రోజు ఇబ్బంది వచ్చింది, డబ్బులు అంటే లేకుండా ఉండదు అన్నమాట. అంత గొప్ప అభివృద్ధి అవుతుంది. ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, ఇది ఖర్చు కాదు, మనకి మంచిది కదా. ఏది అవుతుందని చేసాము, ఈరోజు అవ్వలేదు రేపు అవుతుంది. ఈరోజు చేసి పెట్టుకున్నామండి బట్టలు, రేపు వద్దని నాకు పర్సులోకి లక్షలు రావాలి లేకపోతే వేలు రావాలి అంటే కాదు కదా. మనం ఎప్పుడూ నిండుగా ఉండగలగాలి కదా. ఈరోజు ₹1,00,000 వచ్చి ఖర్చు అయిపోయి రేపు వద్దని రూపాయలు లేకుండా ఉండటం కాదు. ఎప్పుడూ మన జీవన విధానం ఇలాగా ఇది లేదు అనకుండా కొనసాగగలగాలి కదా. అలా జరగాలి అంటే ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది. వీళ్ళు కాదు, నేను అప్పుడే ఒక 6 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో నేను అలా ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాను కదా. ఈ గింజలో ఈ ఒక 10-15 పొట్లాలు అవుతాయి. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి పూజలోని తీసి పొట్లాలు కట్టేసి ఒక సాటు పెడతాను. ఎవరన్నా వచ్చారు అనుకోండి, వారు నా మనసుకు నచ్చిన వారే అనుకోండి, తప్పకుండా అలాగే ఇస్తారా లేకపోతే ఇవ్వరా అని అనొద్దు సుమా. అలా అనొద్దు. కొందరికి చేయాలి, అందరికీ చేయకూడదు. అట్లా విలువ తెలిసి ఉండాలి, మనుషుల విలువ తెలిసి ఉండాలి. అప్పుడే అది ఇస్తే వాళ్ళకి అభివృద్ధి అవుతుంది. ఇచ్చిన దాని మీద విశ్వాసం ఉండాలి ముందు కదా. అందుకు అని నేను ఎవరైతే నాకు ఆత్మబంధువులు అనిపిస్తుందో వాళ్ళకి ఇస్తాను. మీరు ఇలా ఇచ్చారు కదా, మళ్ళీ నాకు ఇవ్వరా అని అడుగుతారు, లేకపోతే మా ఫ్రెండ్కి ఇవ్వరా అని అడుగుతారు, మళ్ళీ ఇంకో పొట్లు ఇమ్మని మళ్ళీ అడుగుతారు. ఇలాగా అంత నాకు ఆనందం అన్నమాట. మన వల్ల ఒక చిన్న మంచి మాట. నేను వాళ్ళకి ఆస్తి తెచ్చిపెట్టేసానని కాదు సుమండి, ఇలాంటివి చేసుకోవాలి తప్ప ఏదన్నా వచ్చిందని బెంబేలు ఎత్తిపోయి ఇక్కడికి వెళ్ళి సిగ్నల్కి వెళ్ళి అలాగెళ్ళి ఇలాగెళ్ళి ఇది చెయ్యండి మీకు ఇంత కలిసి వచ్చేస్తుంది, మీకు వెంటనే శుభం వినేస్తారు అని చెప్పేమనుకోండి, మరి వాళ్ళే అవి చేసేసుకుని ఆ శుభం వినేసి కోటీశ్వర్లు అయిపోవచ్చును కదా అని ఎప్పుడో ఎవరో కూడా అనేసారండి. అలా కాదు. మనం కష్టం వచ్చినప్పుడు నిలదొక్కుకోవాలి, నిలబడిపోవాలి. ఇంకా అంత కష్టంలోకి కూరుకుపోకూడదు. ఏది కూడా మూఢనమ్మకం, విశ్వాసం ఉండాలి తప్ప మనం ఎక్కడికి వెళ్తేనో ఎవరో ఏదో చెప్తేనో జరుగుతుందని కాదు. ఇలాంటివి చేసుకోవడం తప్పకుండా జరుగుతుంది. ఇంకా బోల్డ్ పరిహారాలు నేను చెప్పగలుగుతాను. పెద్దవాళ్ళు చేసి ఇవ్వరు, చెప్పి ఇవ్వరు, అదే చెబుతాను. పైసాకు వచ్చలేనిది మీకు ఆనందంగా చేసుకోగలిగేది. ఇలా చేసుకుంటే చాలా మంచిగా జరుగుతుందండి. విశ్వాసం ముందు ఉంచాలి, పని తర్వాత మొదలు పెట్టాలి. అన్నీ అనుకున్నవి మనకు లభించే తీరుతాయి. కొంచెం లేట్ అవుతుందేమో అంతే తప్ప మనకు దేవుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చే తీరుతాడో మనకు సేరే తీరుతుంది. ఇది మాత్రం నేను చెబుతాను. కానీ ఇలా చేసుకోవడం వల్ల కొన్ని పీడలు పోతాయి. పాము కరిసి యోగం మనకుంటే సీమతో కరిపించి వదిలేస్తాడంట ఆ పరమేశ్వరుడు. మనం ఒక ప్రయత్నం ఉంటే తప్పకుండా అవుతుందండి. మనం అనుకున్న పని అవ్వాలి అంటే అనుకుంటూ తలుసుకుంటూ ఉంటే దాని అంతటా అదే అయిపోతుందని పెద్దలు కూడా చెబుతారు సుమండి. అలాగే చేసుకుంటారు కదా. నచ్చిందా మరి? ఈ ఒక్క పరిహారం చేసుకుంటే చాలా మంచిది. మరి నేను షార్ట్లో కూడా పెట్టాను చూడండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.